ఇంత భక్తి చేస్తూ ఇదిగో బహుధర్మము చేస్తూ ఉన్నాడు, బహుభక్తి చేస్తూ ఉన్నాడు, తన కుటుంబం అంతా భక్తి మార్గంలో కొనసాగిస్తున్నాడు. అతను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు గుర్తించినటువంటి ఆలోచన ఏమిటి అంటే, తన జీవితంలో 11వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుదాం. అప్పుడు అతడు, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి చాలండి. ఏం కొదువుగా ఉందట తన జీవితంలో? రక్షణ కొదువుగా ఉందట. రక్షణ. ఎలాంటి రక్షణ ఇది? అతడు భక్తి చేస్తున్నాడు కానీ బాప్తిస్మము తీసుకోలేదు. అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, బాప్తిస్మము తీసుకోలేదు. అతడు ప్రార్థిస్తూ ఉన్నాడు కానీ బాప్తిస్మము తీసుకోలేదు. అతడు ఇతరులకు ధర్మం చేస్తూ ఉన్నాడు, బాప్తిస్మం తీసుకోలేదు. అతడు దేవునికి ఉపయోగకరమైనటువంటి మేలుకరమైనటువంటి అనేకులకు ఉపయోగకరంగా అతడు ఉన్నాడు. దేవునికి ఉపయోగకరంగా అతడు ఉన్నాడు. తన జీవితంలో బాప్తిస్మం అనేది లేదు. రెండవది, పరిశుద్ధాత్మను పొందినటువంటి అనుభవానికి కూడా అతడు లేడట. కాబట్టి ఇప్పుడు ఏమి కావాలి అతనికి? యేసు క్రీస్తు నామమందు అతడు రక్షింపబడాలి. భక్తి ఒక్కటి చేస్తే సరిపోదు, ప్రార్థన చేస్తే సరిపోదు, అలాగే ఇతరులకు ధర్మ కార్యములు చేస్తే సరిపోదు. తన జీవితంలో కొదువుగా ఉన్నటువంటి, కొరతగా ఉన్నటువంటి, అవసరతగా తన జీవితంలో కనబడుతూ ఉన్నటువంటి ఉద్దేశమును దేవుడు గుర్తిస్తూ ఉన్నాడు. ఇదిగో నీవు రక్షింపబడాలి అని కోరుతూ ఉన్నాడు. మనం ఎంతమంది భక్తి చేస్తూ ఉన్నాం? అది సరిపోద్దని అనుకుంటే సరిపోతుందా? మన జీవితంలో రక్షణ అనుభవం ఉందా? దేవుని యొక్క ఆత్మను పొందుకున్న అనుభవం ఉందా? లేదా బాప్తిస్మం పొందుదామన్న ఆలోచన ఎంతమంది చూపించగలుగుతా ఉన్నారు? దేవుడు కోరుతున్నాడు, నువ్వన్నీ చేస్తున్నావు కానీ ఒక్కటి మాత్రం నీకు కొద్దిగా ఉంది. ఇంత భక్తిపరుడు విషయంలోనే ఒక్క తప్పును దేవుడు గుర్తిస్తూ ఉన్నాడు. ఆ తప్పు ఎలాంటిది? ఆయన ఎంత స్పష్టంగా అతను మేలుకొని చెప్తా ఉన్నాడు. అతనికి గణపరచుటకు అతని జీవితంలో కొదువుగా ఉన్నటువంటి ఒక విషయాన్ని దేవుడు ఇన్ని చేస్తున్నాడని చెప్పి సరిపెట్టుకుని అతన్ని మభ్యపెట్టడానికి దేవుడు ఇష్టపడలేదు. తన జీవితంలో కొరతగా ఉన్న దాన్ని స్పష్టంగా అతడికి బయలుపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు అక్కడ? అతడు అప్పుడు, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన, అదండి, ఏ మాట వలన నువ్వు రక్షణ పొందుదువో ఆ మాటలు అదండి. ఇప్పటి వరకు సేవకుని మాట వినినటువంటి వాడు కాదు, సొంత భక్తి చేస్తున్నటువంటి వాడు, మందిరానికి వెళ్ళినటువంటి వ్యక్తి కాదు, సొంత నీతి క్రియలను అనుసరించి నడుస్తున్నటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగానే ఉన్నాడు కానీ దేవుని మాటలు వినినటువంటి వ్యక్తిగా లేడు. తనకు లేని అవకాశమును ఇప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో నీవు పేతురు అన్న పేరు పెట్టి పిలువబడినటువంటి సీమోను అనబడినటువంటి వ్యక్తిని నీవు నీ మనుషులను పంపించి పిలుచుకొనిరా. ఈ పేతురు ఎవరో తెలుసా? యూదుడు. మరి ఈ వ్యక్తి దగ్గరికి రాగలుగుతాడా? అప్పటికి దేవుడు చెప్పినటువంటి ఈ మాట ప్రకారంగా ముందుగానే పేతురుని ఒక ఆలోచన ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ అతడు తన యొద్ద ఉన్నటువంటి వ్యక్తిని ప్రయాణమై అక్కడికి పంపుతూ ఉండగా ఇప్పుడు పేతురుతో దేవుడు ప్రత్యక్షమై ఆల్రెడీ కొర్నేలు చేత ఒక మనిషిని పంపిస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. అక్కడ పేతురుతోటి దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. పేతురున్న ప్రదేశమునకు అలాగే వీరున్నటువంటి ప్రదేశమునకు
ఒకవేళ మనుషులు వెళ్ళడానికి దూరం అవ్వచ్చేమో కానీ దేవుడు మాట్లాడడానికి అవేవి కూడా కానే కాదు. ఇప్పుడు కొర్నేలుతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు పేతురుతో కూడా మాట్లాడుతున్నాడు. పేతురుకు ఒక దర్శనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు యూదులకే దేవుడు అనుకుంటా ఉన్నాడు, యూదులే రక్షింపబడాలనుకుంటా ఉన్నాడు. ఇప్పుడు పేతురుకు ఒక దర్శనాన్ని ఇస్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? అక్కడ ఒక మాట చదువుదాం. 9వ వచనంలో, 10వ అధ్యాయం 9వ వచనంలో, మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకెక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అతడు, పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనను నేను ఎన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. ఇలాగ ముమ్మారు జరిగెను. వెంటనే పేతురు ఆ పాత్ర ఆకాశంలోకి ఎత్తబడెను. పేతురు తనకు కలిగిన దర్శనమేమై ఉండినో అని తనలో తాను ఎటూ తోచక ఉండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించుకొని వాకిట నిలిచి, చాలండి. ఇప్పుడు దాకా పేతురు యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే నిషిద్ధమైన వాటిని ఏటిని కూడా తినకూడదు, వీటినే తినాలి, వీటినే తినకూడదు అనేది మనసులో ఉంది. ఇప్పుడు యూదుల దగ్గరకు వెళ్తానన్నటువంటి పేతురు ఇప్పుడు సమరయుడిగా ఉన్నటువంటి లేదా సంకర జాతికి చెందినటువంటి ఈ కొర్నేలు అనబడినటువంటి వ్యక్తి దగ్గరికి పేతురు రాగలుగుతాడా? రాలేడు. ఎందుకు రాగలుగుతాడు? అతని మనసంతా ఏంది? ప్రత్యేకింపబడిన వారి దగ్గరికే, దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడు వారి దగ్గరికే వెళ్ళాలని పేతురు తన మనసులో పెట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు పేతురు యొక్క మనసు మార్చాలి అని అంటే దేవుడు ఇప్పుడు ఇంచుమించు 12 గంటల సమయంలో ప్రార్థన చేస్తూ ఉండగా మిద్దె మీద ఈ ప్రార్థనలో దేవుడు చూపించినటువంటి ఒక ప్రత్యక్షత, దేవుడు మాట్లాడినటువంటి విధానము, దేవుడు తెలియపరిచినటువంటి విధానమును మనం గుర్తుంచుకుంటే అక్కడ ఏమంటాడు? ఆకాశము తెరవబట్టి చూచి ఆకాశము నుండి 4 చెంగులు పట్టుకునేటువంటి ఒక దుప్పటిలో ఒక విధమైనటువంటి పాత్రగా భూమి మీదకి దిగివచ్చుటి చూసి అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను, చాలండి, ఇవన్నీ కూడా దర్శనములో తేటగా కనబడతా ఉన్నాయి. ఆల్రెడీ కొర్నేలు దగ్గర నుంచి మనిషి ప్రయాణంలో ఉన్నాడు. ఇప్పుడు పేతురు యొక్క మనసును మార్చడానికి దేవుడు ఒక దర్శనాన్ని ఇస్తా ఉన్నాడు. వాస్తవంగా ఈ దర్శనం గనక పేతురుకు రాకపోతే కొర్నేలు ఇంటికి రావడానికి పేతురు ఇష్టపడడు. కాబట్టి ఈలోపు పేతురు యొక్క మనసును మార్చాలని దేవుడు ఈ ప్రత్యక్షతను చూపిస్తే ఆ ప్రత్యక్షతలో అతను కనబడుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా, ఇదిగో చతుష్పాద జంతువులన్నింటినీ కూడా దుప్పట్లో ఒక విధమైనటువంటి పాత్రలో ఉన్నట్లుగాను, అక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి పక్షులన్నీ కూడా, ప్రాకు పురుగులన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో పేతురు వీటన్నిటిని కూడా చంపుకొని తిను అని అంటున్నాడు.
ఇప్పుడు పేతురు అన్నాడు తన మనసులో మాట, ఇదిగో ఇవన్నిట్లో ఇది నిషిద్ధమైనవి ఉన్నాయి, వీటిలో వాటిని నేను తినను, నేను ఎప్పుడు కూడా నా జీవితకాలంలో నేను తిననే లేదు అని అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు, కాదు కాదు, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దము అదండి. దేవుడు అన్నాడు, నేను అన్నిటిని పవిత్రపరిచాను, నేను అన్నిటిని మంచిది అని అన్నాను, నీవు దాన్ని నిషిద్ధపరచుటకు కారణం కానే కాదు, అవన్నీ కూడా నేను పరిశుద్ధపరిచి ఉన్నాను అని అంటున్నాడు. పేతురు యొక్క మనసులో ఉన్న ఆలోచన ఏమిటి అంటే, దేవుడు నిషిద్ధపరిచినటువంటి పరిస్థితులను, ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళాలి అంటే పేతురు దేవుని యొక్క మాట ప్రకారంగానే నడవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇదంతా కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి ఆలోచనల్ని పేతురు తన మనసులో పెట్టుకొని కొనసాగిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టిన తర్వాత, ఆయన మన కొరకై తన ప్రాణం పెట్టిన తర్వాత, ఇదిగో లోకంలో ఉన్నటువంటి సర్వమానవాళి కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడని గుర్తిరిగి మనమందరం కూడా కొనసాగాలని ఆయన కోరుకున్నాడు తప్ప, ఇదిగో నిషిద్ధమైనటువంటి వ్యక్తులుగా ఎవరిని కూడా ఎంచకూడదని, పాపలను కూడా పవిత్రులుగా మార్చడానికి దేవుడు ఈ లోకములకు దిగి వచ్చాడన్న సత్యాన్ని మనందరికీ కూడా బోధిస్తూ వచ్చాడు. కనుకనే ఈ కొత్త నిబంధనలో దేవుని మాటలు ఎరగి దేవుని వాక్యానుసారంగా నడవాలన్న ఆలోచన కలిగినటువంటి వాడే పేతురుతో దేవుడు అంటున్నాడు, పేతురు నిషిద్ధమైనది ఏది కూడా లేదు, నువ్వెందుకు అపవిత్రమైనదని అంటున్నావు, దేవుడే దాన్ని పవిత్రపరిచి ఉన్నాడు, కాబట్టి నువ్వు ఏ ఆలోచన పెట్టుకోకుండా తిను అని అన్నాడు. ఈ సంభాషణ జరుగుతూ ఉండగా ఈ లోపు ఒక వ్యక్తి వచ్చి తలుపు దాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమని మాట్లాడాడు, నిషిద్ధమైనది ఏది కూడా లేదు అని అన్నాడు. వాస్తవంగా పేతురు కొర్నేలు ఇంటికి పోవడానికి ఇష్టత చూపించేవాడే కాదు ఈ దర్శనం రాకపోతే. కనుక పేతుర్ని కొర్నేలు ఇంటికి నడిపించడం కోసం ఈ దర్శనంలో దేవుడు అన్నాడు, ఏది కూడా నిషిద్ధమైనది లేదు. దేవుడు మనకు తెలియపరుస్తున్న మాట ఏమిటంటే, ఇదిగో ఆ వ్యక్తి దేవునికి పనికిరాడు, లేదా ఆ ఇంటికి వెళ్ళకూడదు, ఆ వ్యక్తుల్ని కలవకూడదు, వారిని ముట్టకూడదు, వీరిని తాకకూడదు, వారితో సాంగత్యం చేయకూడదు. దేన్ని బట్టి ఇదంతా కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా దేవుడు, ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని అన్నాడు. ఆయన ప్రేమించాడు గనుక అన్యుల సహితము రక్షణ పొందగలుగుతూ ఉన్నారు. కులభేదం లేదు, మతభేదం లేదు, రంగు భేదం లేదు, ఎత్తు పొడుగు లేదు, ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. కనుక ఆ పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఎవరైతే రాగలుగుతారో, ఎవరైతే ఆయన మాటలను అంగీకరించగలుగుతారో వారందరికీ ఆయన రక్షణ ఇవ్వడానికి ఆయన ఇష్టపడే దేవుడిగా కనబడుతున్నాడు. కనుక ఇప్పుడు పేతురు అంటున్నాడు, ఈ లోపు వారు వచ్చి తలుపు తడుతున్నారు. అయ్యా, ఎవరు దైవజనుడైన పేతురు అంటే, ఇదిగా మీరు వెతుకుతున్నటువంటి పేతురు నేనే, ఏంటి పరిస్థితి అని అంటున్నాడు. చదువుదాం అక్కడ 18వ వచనంలో, పేతురు అని మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనమును గురించి ఆలోచన చేస్తూ ఉండగా ఆత్మ, ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి కిందకు దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని. అదండి దేవుడు చెప్తున్నాడు పేతురుతోటి, పేతురు వారు వచ్చారని వారిని ఆటంకపరిచి వారితో పోకుండా ఉంటావేమో, నేనే వారిని పంపించాను, నేనే వారితో మాట్లాడాను, కాబట్టి వారిని ఆటంకపరచక అభ్యంతరపరచక నీ వారితో కూడా వెళ్ళు అన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడు అంటే, అక్కడ ఉన్నటువంటి కొర్నేలు యొక్క ఇంటిలో దేవుని యొక్క మాటలు ప్రకటించాలని, కొర్నేలుకి కొదువుగా ఉన్నటువంటి దేవుని మాటలు వినిపించాలని, ఆ మాటల ద్వారా కొర్నేలు రక్షింపబడాలని, ఆ మాటల ద్వారా కొర్నేలు దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలని ఆశించినటువంటి దేవుని యొక్క ఆలోచనని ఎరిగినటువంటి
పేతురు ఇప్పుడు వారితో కలిసి ప్రయాణమై వచ్చాడు. పేతురు కూడా అర్థం కాలేదు. దేవుడు చెప్పాడు, వెళ్ళమన్నాడు, వచ్చాను. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇక్కడ అంటాడు 29వ వచనంలో, కాబట్టి మిమ్మల్ని పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పగా వచ్చి తిని గనుక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపితిరో దాన్ని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను. చాలండి. ఇక్కడ దేవుని మాట మనం చూస్తే 28వ వచనంలో అంటాడు, అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడునైన అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు అదండి దర్శనం ఎందుకు చూపించాడు తెలుసా? ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళి మీరు దేవునికి పనికిరారు, మీరు దేవునితో సాంగత్యం చేయడానికి పనికిరారని ఒకవేళ వారితో మాట్లాడతావేమో పేతురు అని ముందుగానే సిద్ధపరిచాడు పేతురుని తన దర్శనంతో. ఇప్పుడు పేతురు వచ్చి మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇదిగో అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వాడిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. యూదులకు ఎలాంటి ఆచారం ఉంది? అన్యులను ముట్టుకోకూడదు, అన్యులను దగ్గరికి రానియకూడదు, అన్యులతో సంభాషణ చేయకూడదు, అన్యులతో సాంగత్యం చేయకూడదు. అన్యులతో ఏమాత్రం కూడా వారికి దగ్గరగా ఉండటానికి యూద ఆచారం. కానీ ఇప్పుడు దేవుడు దాన్ని కొట్టివేస్తా ఉన్నాడు. అన్యులకు సైతం దేవుడు రక్షణను దగ్గరగా ఇచ్చిన వాడై ఉన్నాడు. నా ఎద్దుకు వచ్చే వారిని నేను ఏమాత్రము త్రోసివేయను అని అంటున్నా ఉన్నాడు. ఇదిగో రూతు యొక్క జీవితము మోయాబీయులందరూ కూడా అన్యులు. కానీ రూతుకు దేవుడు తన జననములో స్థానాన్ని ఇచ్చాడు. అంటే అన్యులను దేవుడు చేర్చుకున్నాడా లేదా? దేవుని యొక్క ప్రణాళికను మనం చూస్తే యేసుక్రీస్తు జననం ఎదురమని ఎట్లనగా అని మత్తయి సువార్త ప్రారంభంలో మనం చూస్తే ఆ ప్రారంభంలో ఉంటుంది. రూతు యొక్క పేరు కూడా తన యొక్క జననములో ఆమె కూడా ఒక బాలిభాగరస్తురాలుగా చేశాడు దేవుడు. అన్యులు సైతం అన్యుల్ని కూడా దేవుడు తనతో పాటు ఉంచుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఆయన అంటున్నాడు, పేతురు దేవుని యొక్క మనసును ఎరిగినటువంటి వాడయ్యుండి, ఇదిగో మీకు అందరికీ తెలిసినటువంటి సత్యం ఏంటి అంటే, అన్య జాతి వారితో సహవాసం చేయకూడదు, వారిని ముట్టుకోకూడదు, ఇది యూదుని ధర్మం అని మీకు తెలుసు కదా. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడు కాడు, అపవిత్రుడు కాడు అని చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. ఇతడు అపవిత్రుడు, ఇతడు అన్యజాతి వాడని చెప్పానని నిషేధించడానికి ఎవ్వరు కూడా లేరట. అందరూ కూడా దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు గుర్తిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి అన్యుల దగ్గరికి ఇప్పుడు పేతురు వచ్చాడు. ఈ మాటల చేత వారందరూ కూడా వింటా ఉన్నారు. వినడం మాత్రమే కాకుండా ఇప్పుడు ఇతను చేస్తున్న పని ఏంటి అంటే, ఏం చేశాడు? ఇక్కడ వారందరినీ కూడా పిలిపించుకొని ఇక్కడ కొర్నేలు చెప్తున్నాడు 30వ వచనంలో, అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములను ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడిను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి కనుక నీవు యొప్పేకు వర్తమానమును పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆ చెప్పిన మాటను బట్టి నేను పిలిచానయ్యా అని అంటున్నాడు. ఎందుకు పిలిచాడో నాకు తెలియదు. దేవుడు తన దర్శనంలో నన్ను పిలవమన్నాడు, నేను పిలిచాను.
కాబట్టి నువ్వు చెప్పాల్సిన మాటలు చెప్పమంటున్నాడు. ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు? 34వ వచనంలో, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధాన సువార్త ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. చాలండి. ఈ విధంగా ప్రకటించడం ప్రారంభించాడు పేతురు. దేవుని మాటలు బోధిస్తా ఉన్నాడు. వారందరూ అన్యులు. ఈ కొర్నేలు అనబడేటువంటి వ్యక్తి, అతడు పిలవమన్నటువంటి ఆ మాటను ఆధారం చేసుకుని పేతురు వస్తున్నాడన్న ఆలోచన కలిగి ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? తన స్నేహితులందరినీ, తన బంధువులందరినీ, తన రక్త సంబంధికులందరినీ దగ్గరికి చేర్చుకుని తన ఇంటిలో ప్రవేశింపజేసి, ఇదిగో పేతురు వచ్చేసరికి ఆ గుంపంతటిని కూడా ఒక చోటకి చేర్చాడు. ఇప్పుడు నోరారా పలకడం ప్రారంభించాడు పేతురు. తన మాటలను వెల్లడిపరుస్తున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ఎవరిని నిషేధించేవాడు కాదు అని ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని మాటలు వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఈ ప్రకటిస్తూ ఉండగా 43వ వచనంలో, ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారని పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ వినిన వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కృమ్మపరపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు తెలుసా? అన్యులు అనబడేటువంటి వారు, అంటరాని వారు అని పిలువబడేవారు, త్రోసివేయబడిన వారుగా కనబడుతున్నటువంటి యూదులతో సాంగత్యము చేయడానికి వారు పనికిరానటువంటి వారిని దేవుడు పేతురు యొక్క బోధ ద్వారా కొర్నేలుని ప్రేరేపించి పేతురుని పిలిపించి, పేతురు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆయన అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారికి ఆయన అంగీకరిస్తాడు అని పేతురు మాట్లాడుతూ ఉండగా, ఇదిగో అన్యులందరూ కూడా ఆ విని రక్షింపబడి వారందరి మీదకి దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నిండుకొన్నవారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎవరిని త్రోసేసేవాడు కాదు, ఆయన అందరినీ హక్కున చేర్చుకునేవాడు. మనకు కొదువుగా ఉన్నటువంటిది, కొరతగా ఉన్నటువంటి దాన్ని ఎడల మనం ఆసక్తి చూపించగలిగితే, ఆయన చెప్పినట్లుగా చేయగలిగితే, ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడితే, మనకు కొదువుగా ఉన్నదాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పేతురు అతడు భక్తిపరుడని కొర్నేలి భక్తిపరుడని పిలువబడ్డాడు. తన కుటుంబం అంతా కూడా భక్తి మార్గంలో నడుస్తుందని దేవుడు గుర్తించాడు. పేతురు ధర్మము చేసేవాడని దేవుడు గుర్తించాడు. పేతురు ప్రార్థనాపరుడని దేవుడు గుర్తించాడు. కానీ ఒక్కడ కొదువుగా ఉందయ్యా అంటే, నాకు ఈ సరిపోతేలే అని చెప్పానని అతడు తన భక్తిని మానుకున్నవాడుగా లేడు. కానీ ఏది కొరతగా ఉందో ఆ మాట ప్రకారంగా దేవుడు పేతురుని పిలవమన్నాడు, పిలిచాడు. పేతురు మాటలు విన్నాడు. వినినటువంటి ఆ కొర్నేలి పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడే. అతడును తన కుటుంబం వారును తనతో పాటు వచ్చిన వారందరూ సైతము దేవుని యొక్క ఆత్మచేత నింపబడి రక్షింపబడిన వారుగా చూస్తా ఉన్నా. ఈ రాత్రి వేళ దేవుడు ఎందుకు మనకి ఈ విషయాలు గుర్తు చేస్తున్నాడు అంటే, మూల పాఠములుగా పిలువబడుతున్నటువంటి ప్రార్థన మనలో ఉంది. రెండవది, నేను భక్తి చేస్తా ఉన్నాను అనుకుంటా ఉన్నాను. మరి మన కుటుంబము మనతో పాటు కొనసాగలుగుతా ఉందా? మూడవది, అతడు బహుధర్మం చేస్తున్నాడట. ఒకవేళ ఆ గుణాన్ని కూడా నువ్వు కలిగి ఉండొచ్చేమో. ప్రార్థన చేసేటువంటి గుణాల్లో
నువ్వు కలిగి ఉండొచ్చేమో. దేవుడు అంటున్నాడు ఒక్కటి కొదువుగా ఉందని అంటున్నాడు. కొన్నేళ్ళు అంత భక్తి చేస్తేనే ఒకటి కొదువుగా ఉంటే, ఈ 3-4 మనం ఎక్కడ తప్పిపోయాం? ఒకవేళ తప్పిపోయి ఉంటే వాటిని సరిచేసుకుంటూ ఇదిగో లేని కొరతను దేవుడు నీలో నాలో గుర్తించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలన్న ఆసక్తి నీలో నాలో ఆయన చూడాలని కోరుకుంటున్నాడు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడడానికి నీవు ఇష్టపడతా ఉన్నావా? దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలంటే దేవుని సన్నిధిలోకి సేవకుడు మాట్లాడుతున్నాడు మాటలు నీవు నేను వినగలుగుతా ఉన్నావా? ఆయన మాటలు వింటా ఉంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. అప్పటి వరకు తనకు నచ్చిన భక్తి చేస్తున్నటువంటి కొర్నేలి ఇదిగో ఇప్పుడు పేతురుని పిలిపించుకొని తన ఇంటిలో ఉన్న వారందరూ, తన చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా దేవుని మాటలు వినిపిస్తున్నాడు. ఎంతో 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 భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి దేవుని మాట వినడానికి ఇష్టపడుతున్నాడు. అయ్యా నేను ఇంత భక్తి చేస్తున్నాను, మరలా పేతురు ఎందుకయ్యా అని అనలేదు. పేతురు రావాల్సిందే, పేతురు నోట వచ్చే మాట నీవు వినాల్సిందే. సేవకుడు రావాల్సిందే, సేవకుడి యొక్క మాట నీవు వినాల్సిందే. ఇదిగో నీవు ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పిలవాలన్న ఆలోచన కొర్నేలిలో ఉంది. రావాలన్న తపన పేతురులో కూడా కనబడతా ఉంది. ఏ రోజైనా నీవు కూడా సేవకుడు మా ఇంటికి రావాలని నువ్వు ఆహ్వానించడానికి నీ హృదయాన్ని తెరవగలిగితే, రావాలన్న ఆలోచన ఆసక్తిని సేవకుడు కూడా చూపించగలుగుతాడు. సేవకుడు వచ్చినటువంటి ఆ కుటుంబంతో పాటు ఆ ప్రక్కన ఉన్నటువంటి వారందరూ కూడా, సమకూడబడినటువంటి వారందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడిన వారుగా ఉన్నారు. రాత్రి వేళ దేవుడు గుర్తిస్తున్నటువంటి మాట, నీవు ఏ కొదువ కలిగి ఉన్నావు? ఇతరులకు సహాయపడగలుగుతున్నావా? అతను భక్తి చేస్తున్నాడు, ఇతరులకి సహాయపడుతున్నాడు. దేవుడితో మాత్రమే కనెక్షన్ కాదు, తన తోటి వారితో కూడా కనెక్షన్ కలిగిన వాడుగా ఉన్నాడు. ఏమంటాడు? ఇదిగో మొదట నీ దేవుడిని యెహోవాను ప్రేమించుము, ఇదిగో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. అవి చేస్తూనే అతడు ఎల్లప్పుడూ ప్రార్థన చేసే గుణానికి కలిగిన వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా తన గృహమునకు సేవకుడు పిలిపించుకొని దేవుని మాటలు వినడానికి ఆసక్తి చూపించిన వాడిగా కనబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఈ పలకబడినటువంటి వాటిలో ఏది కొరతగా ఉందో, ఏది కొదువుగా ఉందో ఈ రాత్రి వేళ నీవు నేను గుర్తించుకున్న వారమై సరిచేయబడినటువంటి హృదయాలతోటి దేవుని యొక్క సన్నిధికి మనం రాగలిగితే, వాటిని అనుసరించగలిగితే, దేవుడు కోరుకున్నటువంటి వాటిని నీవు నేను చేయగలిగితే, ఇదిగో మనకు నచ్చిన భక్తి మాత్రమే కాదు, దేవుడు నచ్చినటువంటి భక్తి ఎలాంటిది, దేవుడు కోరుకున్నటువంటి భక్తి ఎలాంటిది, దేవుడు కోరుకున్నటువంటి ఉద్దేశం ఎలాంటిది, నీవు నేను అవి గ్రహించాలి అంటే దేవుని వాక్యము దగ్గరికి మనం రావాలి. దేవుని వాక్యాన్ని మనం వినగలిగే వారమై ఉండాలి. తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చినటువంటి యొక్క ఆధిక్యత మన జీవితాల్లో